నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. దేశంలోని ప్రఖ్యాతిగాంచిన బిజినెస్ స్కూల్స్ లో మేనేజ్మెంట్ కోర్సు చేయడానికి ప్రవేశ పరీక్ష ప్రకటన విడుదలైంది. ఈ మ్యాట్ పరీక్షలో వచ్చిన స్కోర్ ద్వారా దాదాపు 600 మేనేజ్మెంట్ స్కూళ్లలో ప్రవేశం పొందవచ్చు. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అంతేకాకుండా డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులు కూడా తమ దరఖాస్తులను పంపించవచ్చును. ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా అభ్యర్థులు ఇంటి వద్ద నుండే ఇంటర్నెట్ ఆధారంగా కూడా ఈ పరీక్ష రాయవచ్చు. మంచి స్కోరు సాధించిన వారికి మంచి స్కూళ్లలో ప్రవేశం పొందే అవకాశం దొరుకుతుంది. ఈ మ్యాట్ స్కోర్ 1 సంవత్సరం పాటు పరిగణలో ఉంటుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు మంచి స్కోర్ సాధించడానికి చేయవలసిన కృషి, ఇతర మెళకువలను నిపుణుల ద్వారా గమ్యంలో తెలుసుకుందాం. మ్యాట్ పరీక్ష గురించి ఈరోజు నేను మాట్లాడుతానండి. మ్యాట్ పరీక్ష ఐమా అనే ఒక సంస్థ ఇండియాలో 1988 నుంచి కండక్ట్ చేస్తున్నారు. ఈ పరీక్షకి ఇంపార్టెన్స్ ఏముందంటే మన ఇండియాలో ఉన్న 600+ బిజినెస్ స్కూల్స్ ఈ పరీక్ష స్కోర్స్ అడ్మిషన్ కోసం యాక్సెప్ట్ చేస్తారండి. కాబట్టి ఏదైనా స్టూడెంట్కి MBA చేయడం అని ఇంట్రెస్ట్ ఉందంటే మ్యాట్ పరీక్ష చాలా ముఖ్యమైన ఎగ్జామినేషన్ అన్నమాట. ఈ ఎగ్జామినేషన్ ఇంతకుముందు 2 రకాల్లో కనెక్ట్ చేస్తారండి. పేపర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది, ఇంకా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. కానీ ఈసారి కరోనా వైరస్ జరిగింది కాబట్టి 3 రకాల్లో ఈ ఎగ్జామ్ జరుగుతుంది. ఈ 3rd రకాలు ఏముందంటే దాన్ని రిమోట్ ప్రాక్టర్డ్ ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ అంటారు. దాని మీనింగ్ ఏముందంటే మీరు ఇంటిలో కూర్చొని హాయిగా కంఫర్టబుల్గా సేఫ్గా ఈ పరీక్ష రాసుకోవచ్చు. కానీ మొబైల్ ఫోన్ మీద ఈ ఎగ్జామ్ రాసుకోవడానికి పర్మిషన్ లేదండి. ఇప్పుడు మ్యాట్ పరీక్ష ప్యాటర్న్ గురించి మాట్లాడతాను. ఈ మ్యాట్ పరీక్షలో 5 సెక్షన్స్ ఉంటాయి. ఫస్ట్ సెక్షన్ వచ్చేసి లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ అంటారు. ఈ సెక్షన్లో 40 క్వశ్చన్స్ ఉంటాయి. ఇది ఇంగ్లీష్ అన్నమాట. సో రీడింగ్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ ఉంటాయి, వర్బల్ అబిలిటీ క్వశ్చన్స్ ఉంటాయి, దాంట్లో గ్రామర్ బేస్డ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇది అంతా కలిపి లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ అంటారు. సెకండ్ సెక్షన్ వచ్చేసి ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ అంటారు. దాని మీనింగ్ ఏముందంటే ఫ్రెండ్స్ పజిల్స్. సో 40 పజిల్స్ ఇస్తారు మీకు సాల్వ్ చేయడానికి. దాంతోపాటు మెథమాటికల్ స్కిల్స్ సెక్షన్ ఉంటుంది. మెథమాటికల్ స్కిల్స్ మీనింగ్ ఈజ్ మెథమాటిక్స్ అంటే మీరు స్కూల్ లెవెల్లో చేసిన మెథమాటిక్స్ ఉంటుంది. ఇక్కడ ఒక పాయింట్ గుర్తుపెట్టండి, ఏదైనా స్టూడెంట్కి మ్యాథ్స్ అంటే భయం ఉందంటే భయపడడానికి అవసరం లేదండి. ఇక్కడ స్కూల్ లెవెల్ మ్యాథ్సే ఉంటుందన్నమాట. ఇంకా డాటా అనాలిసిస్ అండ్ డాటా సఫిషియన్సీ సెక్షన్ ఉంటుంది. ఈ సెక్షన్లో కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయి. అంటే ప్రతి సెక్షన్లో 40 క్వశ్చన్స్ ఉన్నాయండి మ్యాట్లో. ఈ డాటా అనాలిసిస్ అండ్ డాటా సఫిషియన్సీ సెక్షన్లో మీకు డాటా ఇంటర్ప్రిటేషన్ అని ఒక టాపిక్ ఉంది. అక్కడి నుంచి క్వశ్చన్స్ ఉంటాయి. ఇంకా డాటా సఫిషియన్సీ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ డాటా సఫిషియన్సీ క్వశ్చన్స్ మ్యాథ్స్ బేస్డ్ ఉండొచ్చు, రీజనింగ్ బేస్డ్ కూడా ఉండొచ్చు. లాస్ట్ సెక్షన్ ఉంటుంది ఇండియన్ అండ్ గ్లోబల్ ఎన్వైరన్మెంట్. ఈ సెక్షన్లో జనరల్ నాలెడ్జ్ ఇంకా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ ఇస్తారు. ఈ సెక్షన్లో కూడా 40 క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. సో మొత్తం కలిపి 5 సెక్షన్స్లో 200 క్వశ్చన్స్ ఉంటాయి మ్యాట్ పరీక్షలో. ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి. మ్యాట్ పరీక్షలో నెగటివ్ మార్కింగ్ ఉంటుంది. కాబట్టి మ్యాట్ పరీక్ష అటెంప్ట్ చేసినప్పుడు గెస్ వర్క్ చేయదండి. మీరు కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడే ఆన్సర్స్ని మార్క్ చేయాలి. ఈ పరీక్షకి 2.5 hours డ్యూరేషన్ ఉంటుంది, రైట్? సో ఈ విధంగా మ్యాట్ పరీక్ష ప్యాటర్న్ ఉంటుందండి. ఇంకొక పాయింట్ చెప్తున్నానండి, ఈ డేట్స్ విషయంలో మాట్లాడతాను. ఈ మ్యాట్ పరీక్ష ఈసారి December 6th రోజు పేపర్ బేస్డ్ మోడల్లో జరుగుతుంది. మీకు ఇంటి నుంచి రాసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందంటే ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ దాట్ విల్ బి కండక్టెడ్ ఫ్రమ్ 21st November నుంచి 15th December వరకు డేట్స్ ఉన్నాయండి. మీరు ఏదైనా డేట్ ఇష్టం ఉందంటే ఆ డేట్ మీరు సెలెక్ట్ చేయొచ్చు. సో మ్యాట్ పరీక్ష సంవత్సరంలో 4 సార్లు జరుగుతుందండి. ఫిబ్రవరిలో జరుగుతుంది, తర్వాత మేలో జరుగుతుంది, తర్వాత సెప్టెంబర్, లాస్ట్ వచ్చేసి డిసెంబర్లో జరుగుతుంది. సో ఈసారి పరీక్ష డిసెంబర్లో జరుగుతుంది. ఈ మ్యాట్ స్కోర్ కార్డ్కి 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 1 సంవత్సరం దాకా వ్యాలిడిటీ
ఉంటుంది మ్యాథ్స్ కోర్స్కి. ఈ పరీక్షలో ప్రిపరేషన్ చేసినప్పుడు మీరు బేసిక్ కాన్సెప్ట్స్ గురించి చాలా ఎక్కువ ఆలోచించాలి. నేనేం చెప్తానంటే, మీరు మ్యాథ్ పరీక్ష కోసం ప్రిపరేషన్ చేస్తున్నారంటే ఖచ్చితంగా న్యూస్ పేపర్స్ కానీ, మ్యాగజైన్స్ కానీ, నావెల్స్ కానీ బాగా చదవండి. ఎందుకంటే మీకు కాంప్రిహెన్షన్ ఇంక్రీజ్ అయిపోతుంది. ఫైనల్గా మ్యాథ్ పరీక్ష స్కోర్స్ రిజల్ట్స్ ఎలా ఇస్తారంటే 5 సెక్షన్స్ నుంచి 4 సెక్షన్స్, ఫస్ట్ 4 సెక్షన్స్ పర్ఫార్మెన్స్ తీసుకొని మీకు మ్యాథ్ ఓవరాల్ స్కోర్ చెప్తారు. అంటే లాంగ్వేజ్ కాంప్రిహెన్షన్ స్కిల్స్, మ్యాథమెటికల్ స్కిల్స్, ఇంటెలిజెన్స్ అండ్ క్రిటికల్ రీజనింగ్ సెక్షన్ అండ్ డాటా అనాలిసిస్ అండ్ డాటా సఫిషియన్సీ, ఈ 4 సెక్షన్స్లో మీరు చేసే పర్ఫార్మెన్స్ చూసి మీకు ఓవరాల్ మ్యాథ్ స్కోర్ ఇంకా ఓవరాల్ మ్యాథ్ పర్సంటైల్ చెప్తారండి. ఈ సెక్షన్లో మీరు చేసే పర్ఫార్మెన్స్ మీకు సపరేట్గా స్కోర్ కార్డులో రాసి ఇస్తారండి. ఫైనల్గా మీకు వచ్చే స్కోర్స్ ఆ రేంజ్ 199 నుంచి 801 వరకు ఉండొచ్చు. మీకు మంచి కాలేజ్లో అడ్మిషన్ కావాలంటే మీరు 600 మినిమం స్కోర్ అని టార్గెట్ పెట్టండి. ఈ మ్యాథ్ పరీక్షలో మీరు మంచి పర్ఫార్మెన్స్ చేశారంటే బిజినెస్ స్కూల్స్ వాడు ఏం చేస్తారంటే దే విల్ ఇన్వైట్ యూ ఫర్ ద సెకండ్ స్టేజ్ ఆఫ్ సెలెక్షన్ ప్రాసెస్. ఆ సెకండ్ స్టేజ్ ప్రాసెస్లో గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేస్తారు, కొన్ని కాలేజెస్ ఎస్సే రైటింగ్ కండక్ట్ చేస్తారు, పర్సనల్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సో అక్కడికి మీరు బాగా పర్ఫామ్ చేశారంటే మీకు ఫైనల్ అడ్మిషన్ ఇచ్చేస్తారు. ఈ మ్యాథ్ పరీక్ష ఫామ్ ఫిల్ చేసినప్పుడు మీకు 5 కాలేజెస్ నేమ్స్ అడుగుతారండి ఆ స్కోర్స్ పంపేయడానికి. అక్కడ మీరు 5 కాలేజెస్ నేమ్స్ ఫిల్ చేయాలి. తర్వాత ఆ కాలేజెస్ని అప్లై కూడా చేయడానికి అవసరం ఉంటుంది. 1650 రూపీస్ ఉందండి ఈ మ్యాథ్ పరీక్ష అప్లికేషన్ ఫామ్ కాస్ట్. ఇంకా లాస్ట్ పాయింట్, పేపర్ బేస్డ్ టెస్ట్ మీరు రాసుకుంటున్నారంటే 1650. కానీ కొంతమందికి పేపర్ బేస్డ్ టెస్ట్తో పాటు ఇంటర్నెట్ బేస్డ్ టెస్ట్ కూడా రాసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంది, 2 సార్లు రాసుకోవడానికి ఇంట్రెస్ట్ ఉందంటే 1100 రూపీస్ ఎక్స్ట్రా పే చేయడానికి అవసరం ఉంటుందన్నమాట. చార్టర్డ్ అకౌంటెంట్, మేనేజ్మెంట్ అకౌంటెంట్ కోర్సుల తర్వాత అంతే ప్రఖ్యాతిగాంచిన మరో కోర్స్ కంపెనీ సెక్రటరీ కోర్స్. దీన్నే అసోసియేట్ కంపెనీ సెక్రటరీ కోర్సుగా పిలుస్తారు. దేశంలో ఉన్న అనేక కంపెనీలకు ఈ కంపెనీ సెక్రటరీ అనే ఉద్యోగి అవసరం ఎంతగానో ఉంది. కంపెనీ సెక్రటరీ కోర్సు చేసిన అభ్యర్థులు వివిధ పబ్లిక్ లిమిటెడ్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలలో ఉద్యోగం చేసుకోవచ్చు. లేదంటే సొంతంగా కంపెనీ సెక్రటరీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మంచి జీతభత్యాలు ఉండే ఈ కంపెనీ సెక్రటరీ ఉద్యోగం చేయటానికి ఈ కోర్సు తప్పనిసరి. కంపెనీలకు సంబంధించిన వివిధ అంశాలను ఈ కంపెనీ సెక్రటరీ నిర్వహిస్తారు. కంపెనీలో ప్రధాన భూమికను పోషించే ఈ కంపెనీ సెక్రటరీ ఉద్యోగానికి కావలసిన కోర్సును ఎలా చేయాలి, దీనికి అర్హతలేంటి తదితర అంశాలను నిపుణుల ద్వారా తెలుసుకుందాం. అసోసియేటెడ్ కంపెనీ సెక్రటరీస్ అంటే కంపెనీ సెక్రటరీస్ ఏదైతే ప్రతి కంపెనీకి అవసరమో, ప్రతి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేయాలంటే కంపెనీ సెక్రటరీ మినిమం 25 lakhs అబోవ్ ఉన్న టర్న్ ఓవర్ వాళ్ళు కంపల్సరీగా కంపెనీ సెక్రటరీని రిక్రూట్ చేసుకోవాలండి. కంపెనీ సెక్రటరీ అంటే ప్రతి కంపెనీకి బోర్డ్ మినిట్స్, ఒక కంపెనీకి ఒక ఆథరైజ్డ్ ఎండి తర్వాత సిఇఓ తర్వాత ఏదైనా ఇష్యూ చేయాలంటే ఆ ఎండి ఆ సిఇఓకి అసిస్టెంట్స్గా ఉండి ఆ కంపెనీ వ్యవహారాలు ఏదైతే మనము సెబీ అంటున్నామో, ఏదైతే మనము బిఎస్సి లిస్టింగ్ అంటామో, స్టాక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ అంటామో, ఇవన్నీ కొన్ని కంప్లైన్సెస్ ప్రతి కంపెనీకి ఉంటాయండి. ఈ కంప్లైన్సెస్ సరిగ్గా అయినాయా లేదా, టైం టు టైం కంప్లైన్సెస్ని పూర్తి చేయాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్ కండక్ట్ చేయాలి. తానే ఒక యాంకర్గా ఉండి తను ఒక ప్రతి కంపెనీకి ఈ కంపెనీ సెక్రటరీగా వ్యవహరించి ఆ కంపెనీలోని లాభ నష్టాలు అవన్నీ వేరియస్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ మరియు అదేవిధంగా కంప్లైన్స్ స్టేట్మెంట్స్, కంపెనీ మేనేజ్మెంట్ ఏదైతే ప్రాఫిట్ అండ్ లాస్ వ్యవహారాల్లో ఇవన్నీ రికార్డ్ చేయడానికి ప్రతి కంపెనీకి ఒక కంపెనీ సెక్రటరీ అవసరం అండి. ఈ కంపెనీ సెక్రటరీ మనము ఎలా చదువుకోవచ్చు? ఎవరైతే డిగ్రీ చేసిన తర్వాత ఈ పర్టికులర్ కంపెనీ సెక్రటరీ కోర్సును చేసుకొని వాళ్ళు ఆ కంపెనీకి కంపెనీ సెక్రటరీ కింద వ్యవహరిస్తుంటారు. కానీ దీంట్లో మీకు 2 రకాలుగా మీరు ఈ కంపెనీ సెక్రటరీ కోర్సును చేయొచ్చండి. ఎవరైతే విద్యార్థులు 12వ తరగతి పూర్తి చేస్తారో ఆ 12వ తరగతి పూర్తి చేసిన తర్వాత వాళ్ళు ఒక ఎంట్రన్స్ రాసుకోవచ్చు. ఇది ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ వాళ్ళు ప్రతి ఏడాది ఈ కోర్సులకి ఎంట్రన్స్లు, ఈ కోర్సు గురించి ప్రతి 6 నెలలకి ఒక ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఈ పార్ట్ 1, పార్ట్ 2 ఏదైతే ఇంటర్మీడియట్ అంటామో, ఫైనల్ అంటామో ఇవి పూర్తి చేసుకొని వాళ్ళు కంపెనీ సెక్రటరీ అవ్వడానికి అవకాశం ఎక్కువ ఉందండి.
ముందుగా ఆలోచించుకొని దీనికి ఒక కోచింగ్ తీసుకొని, ఒక ఫౌండేషన్ కోర్స్ కోచింగ్ తీసుకొని, ఈ కోచింగ్ని వాళ్ళు ఉపయోగించుకొని ఆ ఎంట్రన్స్ పూర్తి చేసుకుంటే వాళ్ళకి డిగ్రీ పూర్తయ్యే లోపల ఇది ఒక మంచి అడిషనల్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్గా వాళ్ళ చేతికి వస్తుందండి. అంటే ఈ పర్టికులర్ కోర్సు చేయాలంటే మనము కొన్ని ప్లానింగ్ కూడా చేసుకోవటం మంచిదండి. ఏ డిగ్రీ చేయాలి అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లా డిగ్రీ చేశారనుకోండి, ఆ లా డిగ్రీకిను ఈ అసోసియేషన్ ఆఫ్ ఏదైతే కంపెనీ సెక్రటరీ అంటున్నామో ఈ 2 కోర్సులు కోయిన్సైడ్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే లా డిగ్రీ చేసిన వాళ్ళు కొంచెం దీంట్లో ఈ లాకి సంబంధించిన సబ్జెక్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు సైమల్టేనియస్గా అది చేసుకుంటూ పోతే వాళ్ళకి అది చక్కగా ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఈ కోర్సు ఏదైతే ఉందో మీరు ఎంట్రన్స్ రాయాలన్నా కూడా కోచింగ్ సెంటర్స్, కంపెనీ సెక్రటరీ ఇన్స్టిట్యూషన్ చాప్టర్ ఆఫీసెస్ ఉన్నాయండి. ఇది ప్రతి ఇంపార్టెంట్ టౌన్స్, ఇప్పుడు ఇంపార్టెంట్ సిటీస్లో మన ఆంధ్ర, తెలంగాణ, మరి మేజర్ సిటీస్ ఇన్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా కూడా మీకు ఈ చాప్టర్ ఆఫీసెస్ ఉంటాయి. వాళ్ళు ఈ కోచింగ్ కండక్ట్ చేస్తుంటారు. ఆ కోచింగ్ మీరు కంపల్సరీ తీసుకుంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఫౌండేషన్ కోచింగ్లో ఆ పర్టికులర్ కోచింగ్ తీసుకుంటే మీకు ఈజీగా పాస్ అవ్వడానికి దాంట్లో ఉన్న పేపర్స్ మెయిన్లీ మీకు ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కాకుండా మీకు ఆబ్జెక్టివ్ టైప్ ఎక్కువ ఉంటాయి. సో ఆబ్జెక్టివ్ టైప్ ఎక్కువ ఉండేటప్పటికి ఈ కోవిడ్ సిచ్యువేషన్లో మీరు ఈ పర్టికులర్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్పుడు మీరు ఇంట్లో కూర్చొనే ఇంట్లోనే వాళ్ళు చాప్టర్ వాళ్ళు ఇచ్చిన కోడ్ నెంబరు, లాగిన్ నెంబర్ లాగ్ చేసుకొని ఆ పర్టికులర్ సమయంలో దాన్ని ఎంట్రన్స్ రాసుకొని మీరు ఎలిజిబిలిటీ కింద పాస్ అయితే మీరు ఆటోమేటిక్గా మీరు ఈ కోర్సు ఓరల్ కోర్సా లేకపోతే కరెస్పాండెన్స్ కోర్స్ కోచింగ్ తీసుకుంటూ ఈచ్ గ్రూప్కి కోచింగ్ తీసుకుంటూ దాని ఎలిజిబిలిటీ సర్టిఫికేట్ తీసుకొని మరి ఇంటర్మీడియట్ పూర్తి చేసుకుని తర్వాత ఫైనల్ పూర్తి చేసుకుంటే మీకు ఈ కంపెనీ సెక్రటరీ అనేది ఒక అడిషనల్ క్వాలిఫికేషన్గా వచ్చి, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్గా వచ్చి, అదేవిధంగా ఈ పర్టికులర్ కోర్సు పూర్తి చేసిన వాళ్ళు ఇండియాలోనే ప్రాక్టీస్ చేయక్కర్లేదండి. వివిధ కంట్రీస్లో కూడా వెళ్ళి అక్కడున్న ఈ లోకల్ కోర్సెస్కి దీన్ని ఎగ్జామ్షన్స్ తీసుకొని ఆ ఎగ్జామ్షన్స్ ద్వారా అక్కడ ఉన్న లోకల్ ఎలిజిబిలిటీస్ కూడా కంప్లీట్ చేసుకొని ఆ ద్వారా మీకు అక్కడ సర్టిఫికేట్ చేసుకొని ఆ కంట్రీస్లో కూడా మీరు ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్ని ఉపయోగించుకొని మీకు మంచి మంచి జీతాలు, మల్టీనేషనల్ కంపెనీస్ అయితే స్టార్టింగ్ వీళ్ళకి 1 lakh and above ఇస్తున్నారండి. ఇది మీరు ఈ పర్టికులర్ చదువుతున్నప్పుడు కొన్ని కంపెనీస్లో ఇంటర్న్షిప్స్ చేస్తే మీకు ఒక అనుభవం కూడా వస్తుంది, ఈ చదువు గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉంటుంది, ఏమేం కోర్సుల్లో చేయాలి, ఏమిటేమిటి ఫ్యూచర్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అనేది ఇంటర్న్షిప్స్లో మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అదేవిధంగా మీరు ఎవరైతే ఈ పర్టికులర్ కోర్సు పూర్తి చేసుకున్నారో వాళ్ళు ఫ్యూచర్లో ఒక మేనేజింగ్ డైరెక్టర్ అవ్వచ్చు, ఒక CEO అవ్వచ్చు, లేకపోతే ఒక పెద్ద పెద్ద సంస్థల గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి కంపెనీ సెక్రటరీ అవ్వచ్చు. సో ఇట్లాంటివి ఉపయోగకరమైన ప్రొఫెషనల్ కోర్సెస్ చేయటం వలన వాళ్ళు జీవితంలో సెటిల్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది. అతి తక్కువ సమయంలో అంటే వాళ్ళు 12వ తరగతి నుంచే ఈ కోర్సులని ప్రారంభించుకుని లేకపోతే డిగ్రీ పూర్తి చేసుకొని ఇది డైరెక్ట్గా మీరు క్వాలిఫై అయిపోతారు కంపెనీ సెక్రటరీ ఎగ్జామినేషన్స్ రావడానికి. సో ప్రతి కంపెనీకి అబౌట్ 25 lakhs ఉన్న ప్రతి కంపెనీకి ఈ కంపెనీ సెక్రటరీ అనేది ఇంపార్టెంట్ అండి. మీకు ఒక పబ్లిక్ సెక్టరే, ప్రైవేట్ సెక్టర్, మల్టీనేషనల్ చెప్తున్నారండి. రోజు చూస్తూ ఉంటారు టీవీలో ఒక షేరు ఇవాళ 10 రూపాయలు పడిపోయింది, 400 రూపాయలు పెరిగింది. ఇవన్నీ వీళ్ళు చేసిన పని ద్వారానే అవన్నీ ఆ రేట్లు పెరగటము, వాళ్ళు రిపోర్ట్ చేయటం వలన ఇవన్నీ జరుగుతుంటాయండి. కాబట్టి ఇట్లాంటివి నేర్చుకోవడం వలన ఏంటంటే మీరు కూడా లైఫ్లో ఒక క్వాలిఫైడ్ కంపెనీ సెక్రటరీ అవడానికి చాలా ఉపయోగపడుతుందండి. జామ్ అంటే జస్ట్ ఎ మినిట్ అన్న సూత్రాన్ని ఎవరైతే తమ నిత్య జీవితంలో పాటిస్తారో వారు తామనుకున్న విజయాలను సాధించడంలో ముందుంటారు. ఏ పని చేసేటప్పుడైనా ఒక్క నిమిషం ఆలోచించి తాము చేయబోతున్న పనికి సంబంధించిన సంపూర్ణ వివరాలను తెలుసుకొని చేస్తే విజయాలు సొంతమవుతాయి. ఎదుటి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు, ఇంటర్వ్యూలలో తాము చెప్పే సమాధానం ఆ సందర్భానికి ఎంతవరకు ఉపకరిస్తుంది అన్న సత్యాన్ని తెలుసుకుంటే తాము మాట్లాడే ప్రతి మాటకు అర్థం ఉంటుంది. కనుక ఈ జామ్ అన్న పదాన్ని నిరంతరం జ్ఞప్తిలో ఉంచుకొని ముందడుగు వేస్తే విజయాలు సొంతమవుతాయని వ్యక్తిత్వ వికాస నిపుణులు అంటున్నారు. ఆ వివరాలేంటో వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇవాళ మనం జామ్ గురించి మాట్లాడుకుందాం. JAM జామ్ ఇది వచ్చేసి జస్ట్ ఏ మినిట్ అండి. అంటే ఈ 1 minute సాధన ద్వారా మీరు మీ ఇంగ్లీష్ నాలెడ్జ్ని, మీ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీని మీకు మీరే ఇంప్రూవ్ చేసుకొనవచ్చు. అది ఎలాగా అంటారా చెప్తాను. సాధారణంగా మనం మాట్లాడాలి అంటే అనువాద పద్ధతి చేసి తెలుగులో ఆలోచన చేసి ఆ తర్వాత ఇంగ్లీష్లోకి అనువాదం చేసి మాట్లాడే ప్రయత్నం చేస్తుంటాం.
దీనికి సంబంధించిన స్టెప్సే ఈ జామ్ అనే దానిలో నేను చెప్పబోతున్నాను. సో సాధారణంగా ఇంటర్వ్యూస్లో కూడా ఈ జామ్ అనే ఒక రౌండ్ ఉంటుందండి. మీకు ఇంగ్లీష్ బాగా వచ్చా రాదా అని వాళ్ళు 1 నిమిషంలో తేల్చుకోవడానికి ఈ జామ్ సెషన్ని పెడుతూ ఉంటారు. ఏదో ఒక టాపిక్ని ఇచ్చేసి 1 నిమిషంలో మాట్లాడమంటారు. సో ఆ మాట్లాడగలిగే వాళ్ళని మాత్రమే వాళ్ళు నెక్స్ట్ రౌండ్కి పంపిస్తారు, మాట్లాడలేని వాళ్ళని రిజెక్ట్ చేస్తారు. కాబట్టి ఇది ఎలిమినేషన్ రౌండ్ కూడా. సో ఈ జామ్ సెషన్ని ఉపయోగించుకొని జామ్ అనేటటువంటి పద్ధతిని మిమ్మల్ని మీరే ట్రైనప్ చేసుకోవడానికి ఎలా ఉపయోగించాలి అనేది నేను చెప్తాను. మీరు మొదటగా పాటించాల్సిన స్టెప్స్, ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి, స్మైల్. ఆ తర్వాత గ్రీట్, థ్యాంక్, ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇది మీరు వీలైనంత ఎక్కువగా సాధన చేస్తూ ఉంటే మీరు ఎక్కడ వెళ్ళినా ఎలాంటి పరిస్థితిలో అయినా కూడా మాట్లాడడం సునాయాసంగా మీకు ప్రారంభం అవుతుంది. గ్రీట్, గుడ్ మార్నింగ్ ఉదయం సమయం అయితే, మధ్యాహ్నం గుడ్ ఆఫ్టర్నూన్, సాయంత్రం గుడ్ ఈవినింగ్, రాత్రి అయినా సరే మీరు మొదటిసారిగా వ్యక్తిని కలిసినప్పుడు గుడ్ ఈవినింగ్ తోటే మొదలు పెట్టాలి. ఆ తర్వాత థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోండి. ఆ తర్వాత మీ పేరు. సో మీ పేరు రికార్డ్స్ ప్రకారం ఏదైతే ఉందో, మీ రెజ్యూమేలో ఏదైతే మెన్షన్ చేశారో అది చెబుతూ, ఆ తర్వాత మీ పెట్ నేమ్ అంటాం దీన్ని, యూ కెన్ కాల్ మీ, నన్ను పలానా విధంగా పిలవచ్చండి. సో దీనిలో ఒక ఆత్మీయత భావం ధ్వనిస్తుందన్నమాట. ఆ తర్వాత మీరు చెప్పబోతున్న టాపిక్ గురించి ఒక వాక్యం, నౌ ఐ వుడ్ లైక్ టు టాక్ ఆన్ సో అండ్ సో టాపిక్. మనం ఉదాహరణకు ఒక పెన్ గురించి మాట్లాడుతున్నాం. ఇంట్రడ్యూస్ ద టాపిక్ దట్ యు ఆర్ గోయింగ్ టు టాక్ ఆన్. ఇది బ్రీఫ్ ఇంట్రడక్షన్ అంటారు. మీరు దీన్ని ఎప్పుడు కూడా సాధన చేస్తూ ఉండండి. ఇక జామ్ సెషన్లోకి వద్దాం. ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే, మీకు ఇవ్వబడిన టాపిక్ ఏదైనా కావచ్చు, లేదా మీరు ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ సందర్భంగా పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఈ 3 రకాలుగా మీరు వాక్య నిర్మాణం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెన్ తీసుకున్నాం. పెన్నుకి సంబంధించి పాస్ట్లోకి వెళ్ళిపోండి. ఎంత పాస్ట్లోకి, గతంలోకి వెళ్తారంటే వీలైనంత గతంలోకి వెళ్ళిపోండి. పెన్నులే లేని కాలంలో, మరి అప్పుడు రాసేవాళ్ళు కదా, తాళపత్ర గ్రంథాలు అంటాం. సో తాటి ఆకుల మీద రాసేవాళ్ళు. సో ఇన్ ఓల్డెన్ డేస్ పీపుల్ యూజ్ టు రైట్ ఆన్ పామ్ లీవ్స్ అనే ఒక వాక్యం అయిపోయింది. అంటే ఇక్కడ మీరు ఏ విషయం గురించి అయినా సరే 1 నిమిషం పాటు అనర్గళంగా మాట్లాడే సాధన చేస్తున్నారు, అది మర్చిపోవద్దు. అందుకోసమే ఈ జామ్ సెషన్. దే యూజ్ టు మేక్ యూజ్ ఆఫ్ ఫెదర్స్ ఆఫ్ ద బర్డ్స్ టు రైట్ ఆన్ పామ్ లీవ్స్. ఆ తర్వాత ఇంకా కాస్త ముందుకు రండి పాస్ట్లోనే. దెన్ ద ఇంక్ పెన్స్ గాట్ ఇంట్రడ్యూస్డ్. సో పీపుల్ వర్ యూజింగ్ ఇంక్ పెన్స్ టు రైట్ ఆన్ పీస్ ఆఫ్ పేపర్స్. అక్కడికి వచ్చాం. ఆ తర్వాత ప్రజెంట్. నవేడేస్ refill pens are available, ballpoint pens are available, markers are available, and then whiteboard markers and then permanent markers are available. ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చాం. నెక్స్ట్ ఫ్యూచర్కు సంబంధించి మీ ఊహలకు రెక్కలు తొడగండి. మీ ఇమాజినేషన్ ద్వారా మీ క్రియేటివిటీని కూడా మీరు చూపించే అవకాశం ఇక్కడ ఉంది. ఇన్ ఫ్యూచర్ వీ మే గెట్ పెన్స్. ఎలాంటి పెన్స్ రావచ్చు ఫ్యూచర్లో? మనం రాస్తూ ఉంటాము, ఆ పెన్లోనే ఒక చిప్ ఉంటుంది, దాంట్లో అది వర్డ్ ఫైల్ రూపంలో స్టోర్ అవుతూ వెళ్ళవచ్చు. ఈ విధంగా టెక్నాలజీకి సంబంధించి మీ అవగాహన, మీ క్రియేటివిటీ, మీ ఊహలు కూడా మీరు జోడించి చెప్పవచ్చు. ఆ తర్వాత స్పెల్ట్ మెథడ్, ఇది రెండవది, చివరిది. స్పెల్ట్ మెథడ్ అంటే SPELT. ఎస్ అనేది ఇట్ స్టాండ్స్ ఫర్ సోషల్ ఇష్యూస్. మీరు తీసుకున్న టాపిక్కి అనుగుణంగా సామాజిక అంశాలు. ఆ తర్వాత P స్టాండ్స్ ఫర్ పొలిటికల్ ఇష్యూస్. దెన్ E స్టాండ్స్ ఫర్ ఎకనామికల్ ఆర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్. దెన్ L స్టాండ్స్ ఫర్ లీగల్ ఇష్యూస్. దెన్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ T స్టాండ్స్ ఫర్ టెక్నికల్ డీటెయిల్స్. సో మీరు ఎన్నుకున్న టాపిక్కు సంబంధించి అన్ని అంశాలలో మీరు ఒక వాక్య నిర్మాణం చేయాలి అని రూల్ ఏమి లేదండి. మీకు గుర్తొచ్చిన అంశాలు, అంటే కొన్ని సందర్భాల్లో మనం మాట్లాడాలంటే నోరు పెగలదు, థాట్స్ రావట్లేదండి, ఐడియాస్ రావట్లేదండి అంటుంటారు. అందుకోసము ఇవి రెడీమేడ్గా మీరు ఈ అంశాల గురించి నేనేమన్నా మాట్లాడగలనా అని మీరు రెడీగా మీ మైండ్కి మీరు ట్రైనప్ చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మీరు నిరంతరము మీ మైండ్లో ఒకే 1 నిమిషం పాటు ఈ ఇచ్చిన టాపిక్లో, మీకు మీరే ఏర్పరచుకున్న టాపిక్లో మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉండండి. ఎంతసేపు మాట్లాడుతున్నారు మీరు? ఒకే 1 నిమిషం. కాబట్టి మీరు ఖచ్చితంగా విజేతలు అవ్వాలి అంటే ఈ జామ్లో నేను చెప్పిన టెక్నిక్స్ పాటించండి. ఖచ్చితంగా మీరు విజేతలుగా ఎదుగుతారు.
ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాలకు ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం. యూపీఎస్సీ సిడిఎస్ ఎగ్జామ్ మొత్తం పోస్టులు 345. అర్హత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 17. యూకో బ్యాంక్ ఇంజనీర్లు సహా పలు పోస్టులు 91. అర్హత సంబంధిత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 17. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ ఎక్స్పర్ట్ పోస్టులు 62. అర్హత సంబంధిత డిప్లొమా, డిగ్రీ, పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 6. మానియా యూనివర్సిటీ దూర విద్య ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 23. నిమ్సెట్ ఎంపీటీ 2020 మాస్టర్ ఆఫ్ ఫిజియోథెరపీ కోర్సుల్లో ప్రవేశాలు. అర్హత ఫిజియోథెరపీ డిగ్రీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ నవంబర్ 7. ఈ వారం లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.